అట్లా కారడువుల్లోకి ప్రవేశించాడు అని తెలుసుకుని నారద మహర్షి ధ్రువుడి సాహసానికి ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ చిన్న వయస్సులో అడవికి వెళ్ళటం ఏమిటి? ఆ తల్లి ఎలా అనుమతించింది, ఎలా పంపించింది? సరే అయితే నేను ఆ శిష్యుడి దగ్గరికి వెళ్తాను. నారదుడు ధ్రువుడున్న చోటికి వెళ్ళి అమంగళాలను పోగొట్టే తన చేతితో ధ్రువుడి తలను నిమిరి బుజ్జగించి ఇలా అన్నాడు. అది చాలా గొప్ప ఉపదేశము, నారద ఉపదేశం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సద్గురు వాక్యాలు ఎట్లా ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. నాయన ధ్రువకుమార, నువ్వు క్షత్రియ జన్మను ఎత్తావు. క్షత్రియుడన్న వాడికి అవమానాన్ని ఓర్చుకునే శక్తి ఉండాలి. తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని సమయం వచ్చేదాకా ఎదురు చూసి అప్పుడు శత్రువు మీద దాడికి దిగాలి. ఇది ఆయన ఉపదేశం. ఎందుకంటే క్షత్రియుడు కదా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే తపస్సు నుంచి మళ్ళించటానికి. పోనీ తపస్సు నుంచి ఈ మాటతో ఏమైనా వెళ్ళిపోతాడేమో, తిరిగి పరీక్ష పెట్టాలి కదా. లేకపోతే ఏదో ఈరోజు ఒక్కరోజు వెళ్ళి తపస్సు కూర్చుని అమ్మో ఈ దోమలు నేను భరించలేను, అడవుల్లో ఫ్యానులు లేవు అనుకుని వచ్చేస్తే అది తపస్సు ఎట్లా అవుతుంది? అప్పుడు ఉభయభ్రష్టుడైపోతాడు. అలా కాకూడదు కదా. అందుకనే ముందే పరీక్ష చేస్తున్నాడు. అలా నువ్వు అవమానాన్ని సహించి ఉండాల్సింది పోయి ఈ చిన్న అవమానానికే భయపడి తపస్సుకు వెళ్ళిపోతున్నావే. ఇలా ఆవేశపడటం క్షత్రియుడికి తగదు, ఎవరికీ తగదు. క్షత్రియుడు అసలే నీకు తగదు. వత్స, నువ్వు ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల పిల్లవాడివి. ఆటల్లో ఆసక్తి కలిగి ఉండటం నీ వయస్సులో సహజం. అది విడిచిపెట్టి, ఆటలు విడిచిపెట్టి ఈ పని చేస్తున్నావు, దీంట్లో వచ్చేదేముందయా నీకు? ఈ చిన్న వయస్సులో నీకు అవమానం కానీ మర్యాద కానీ ఉంటుంది అని నేను అనుకోవటం లేదు. ఈ వయస్సులో పిల్లలకి అవన్నీ ఉంటాయా? మర్చిపోతారు, తిడితే మర్చిపోతారు, వాళ్ళని ముద్దు చేసినా మర్చిపోతారు, వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉంటారు. అలా ఉండాల్సింది పోయి ఏమిటి నువ్వు ఇలా ఉన్నావు? తపస్సుకి ఎందుకు వెళ్తున్నావు? ఒకవేళ నువ్వు లేదు స్వామి నాకు అవమానం జరిగింది అంటావేమో, మానవమానాలు మానవులకు ఎందుకు కలుగుతాయో నీకు చెబుతాను విను. అది ప్రారంభం. అక్కడ ఉపదేశం ప్రారంభం. అలా ప్రారంభించాలి. పీఠిక ఎలా వేశారు చూడండి. అసలు పిల్లలకి మానవమానాలు అనేవి ఉండవు. లేదు నీకు చాలా అవమానం అయింది అని నువ్వు అంటావా? అయితే నేను చెప్పే మాట విను. అసలు మానవమానాలు ఎందుకు కలుగుతాయి? ఏమిటి కారణం దానికి? ఒక చోట మర్యాద దొరుకుతోంది, ఒక చోట అవమానం జరుగుతోంది. ఏమిటి కారణం? వికల్పే విద్యమానేపి నహ్య సంతోష హేతవః పుంసో మోహమృతే భిన్నా యల్లోకే నిజ కర్మభిః. ఇది మర్యాద, ఇది అవమానము అనే వివేకమున్న మానవుడి సంతోషానికి మోహమే కారణం తప్ప వేరొకటి కానే కాదు. నీలో మోహం ఉంది కాబట్టి ఇది మర్యాద అనుకుంటున్నావు. నీలో మోహం ఉంది కాబట్టి ఇది అవమానం అనుకుంటున్నావు. మోహం తప్పించి వేరే ఏమీ లేదు. ఈ మోహాన్ని విడిచిపెట్టేస్తే రాళ్ళైనా ఒకటే, పువ్వులైనా ఒకటే. శుకావధూత జనకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ముందు చాలా అవమానపరిచారు. వారం రోజులు అసలు లోపలికి అనుమతే లేదు. ఆ గేటు దగ్గరే అలాగ ఉండాల్సి వచ్చింది. ఉండిపోయాడు ఆయన. తర్వాత లోపలికి పిలిపించారు. వారం తర్వాత చాలా మర్యాద చేశారు. అబ్బో ఆ మర్యాద గురించి చెప్పలేం మనం, అంత మర్యాద చేశారు. అక్కడ కూడా అలాగే ఉదాసీనంగా ఉన్నాడు. అవమానంలో ఎలా ఉన్నాడో మర్యాదలో కూడా అలాగే ఉన్నాడు. మర్యాదలో ఎలా ఉన్నాడో అవమానంలో కూడా అలాగే ఉన్నాడు. ఒక సందర్భంలో అయినా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేసుకోవాలి. ఏమిటి దానివల్ల ఉపయోగమో అని నన్ను అడగచ్చు మీరు. స్వామిజీ, మర్యాద కలిగినప్పుడు మనం ఆనందంగా ఉంటాము, అవమానం జరిగినప్పుడు ఆవేశపడతాము, కోపం వస్తుంది, సహజం కదా. ఆ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ఉండటం వల్ల ఏమిటి ఉపయోగము అని. ఏది సహజమో అనుకున్నామో అది అసహజం ఆధ్యాత్మిక పరంగా. ఏది అసహజమో అనుకుంటున్నామో అది సహజం. అది విచిత్రం ఆధ్యాత్మికంలో. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. ఏది మనం రాత్రి అనుకుని ఆ రాత్రిలో నిద్రపోతున్నామో ఆ రాత్రిలో మహాయోగి మేల్కుని ఉంటున్నాడు. అంటే రాత్రంతా మేల్కుని ఉంటాడు అని కాదు, నిశాచరుడు అయిపోతాడు. ఎక్కడ మనం అజ్ఞానంలో పడిపోతున్నామో, ఏ అజ్ఞానాన్ని సత్యం అనుకుంటున్నామో ఆ అజ్ఞానాన్ని అసత్యము అని తెలుసుకున్నాడు. జ్ఞానాన్ని సత్యంగా తెలుసుకున్నాడు అని చెప్పేది అభిప్రాయం అక్కడ. అది ఒక్కసారి అయినా మనం అభ్యాసం చేయాలి. జీవితంలో ఒక్కసారైనా కలుగుతూ ఉంటాయి. మనం చాలా భక్తిగా క్యూలో నిలబడి ఉంటాం. ఇది సాధారణంగా జరిగేది ప్రపంచంలో. భక్తిగా దేవస్థానానికి వెళ్ళాలి అని క్యూలో నిలబడి ఉంటాం. ఎవరో ఒక ముసలామె పాపం చాలా కుంటుకుంటూ కష్టపడి 80 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలామె తెలియక ఎక్కడి నుంచో వచ్చి మన ముందు నిలబడుతుంది. బుద్ధి లేదా, ఎంతసేపటి నుంచి నేను లైన్లో నిలబడ్డాను, నువ్వు వచ్చి నా ముందు నిలబడతావు. తిట్టేశాం ఆ తల్లిని. ఆ తల్లి ఏమీ మాట్లాడలేక పాపం సరే నాయనా నువ్వే వెళ్ళు అని వెళ్ళిపోయింది. ఏమో ఎవరికి తెలుసు వచ్చింది వెంకటేశ్వరుడేనేమో. ఆ వెంకటేశ్వరుడి దర్శనం కోసం క్యూలో నిలబడి నువ్వు వెంకటేశ్వరుడినే తిట్టావు. ఎందుకు? అవమానం అనుకున్నావు.
నేను ఇంతసేపు క్యూలో నిలబడ్డాను, నన్ను కాదని ఈ తల్లి ముందెళ్ళిపోయింది, కోపం వచ్చింది నీకు, వెంకటేశ్వరుని చూడలేకపోయావు. అదే ఎక్కడో కుంటుకుంటూ దూరంగా క్యూలో నిలబడిన తల్లిని తీసుకొచ్చి నువ్వు నీ ముందు నిలబెట్టి, అమ్మ నా బదులు నువ్వు వెళ్ళు, నువ్వు దర్శనం చేస్తే నేను దర్శనం చేసినట్టే అని చెప్పండి, మీ ఇంటికి వచ్చి వెంకటేశ్వరుడు దర్శనం ఇస్తాడు. నా మాట నమ్మండి. మీరు వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఆ పని చేసి చూడండి, మీ ఇంటికి మీ మనస్సుకి వచ్చి దర్శనం ఇస్తాడు. అదే తిట్టి చూడండి, మీరు వెళ్ళినా కూడా మీకు దర్శనం కాదు. జరగండి జరగండి అంటారు. ఏమో చూసి కూడా ఉండరు. ఆ ముసలమ్మని తిట్టి వెళ్ళారు కదా మీరు, ఎవరో గర్భిణీ స్త్రీ వచ్చింది పిల్లవాడిని పట్టుకుని, అమ్మా చిన్న పసికందుని పట్టుకొచ్చావు, నువ్వు వెళ్ళమ్మా ముందు, పర్వాలేదు. ఈ ఒక్క త్యాగం చేసి చూస్తే చాలు. మనం ఎందుకు నించున్నాం? భక్తిగా. ఈ క్వాలిటీస్ మనలో నిండటం కోసమే కదా, ఈ గుణాలు మనలో రావటం కోసమే కదా. ఇవే రాకపోతే ఆ క్యూలో నిలబడి ఏమి ప్రయోజనము? అన్నన్ని గంటలు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వచ్చి ఏమి ప్రయోజనము? ఈ గుణాలు మనలో రాకపోతే భగవంతుడికి దగ్గర అవుతామా? మనం దూరం అయిపోవటం లేదా? మనం ఆయన ఏది ఇష్టపడతాడు దాన్ని కదా మనం పెంపొందించుకోవాలి. అది ఆయన కావాల్సింది. ముందు నీలో అది రావాలి. ఎందుకంటే నువ్వు అవమానంగా వెళ్తున్నావు స్వామి దగ్గరికి, అవమానం అనుకుని తపస్సుకు దిగుతున్నావు. నువ్వు తపస్సులో కూర్చున్నప్పుడు అవమానమే నీకు గుర్తొస్తుంది, ఆ స్వామి గుర్తురాడు నీకు. అందువల్ల ముందు అది పోగొట్టేసేయాలి, లేకపోతే ఏం తపస్సు చేస్తావు? నువ్వు చేయలేవు. అది సద్గురువు మనకు తెలియక చేసే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ కావాలి మనకు, అప్పుడప్పుడు ఆ ఇంజెక్షన్లు పడాలి, లేకపోతే దాని విలువ మనకు తెలియదు. అది చేశాడు ఆయన. చూడు నాయన, అది నువ్వు తెలుసుకోవాలి. మానావమానాలు ఎందుకు కలుగుతాయి అని తెలుసుకోవాలి ముందు. అది కారణం. అట్లా మానావమానాలు కలుగుతాయి. మనం చేసే ప్రపంచంలో తాను అనుష్ఠించే కర్మల వల్లే జీవుడికి మానావమానాలు సుఖ దుఃఖాలు కలుగుతాయి, కానీ వేరే కారణంతో కానే కాదు. అంటే ఎవరు కారణం? నువ్వే కారణం. నీ తండ్రి అవమానించినా నీ కర్మే కారణం, నీ తల్లి నిన్ను చేత్కరించినా నువ్వే కారణం. ఆ తల్లి నీకు ఉపదేశం చేసినా కూడా దానికి నీ కర్మే కారణం. అన్నిటికీ నీ కర్మే కారణం. మరి ఎవరిని నిందిస్తావు నువ్వు? ఎవరిని దూషిస్తావు నువ్వు? నువ్వు అలా కర్మ చేసుకుని వచ్చావు, దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు, అంతే, వేరే ఏమీ లేదు. ఎప్పుడైతే మన భార్య పిల్లల్ని గుర్తు చేసుకోవడానికి, ఏ సమయంలో అయినా గుర్తు చేసుకుంటున్నప్పుడు, మరి భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి పలానా సమయమే అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? ఈరోజు ఉదయం ప్రతిరోజు నేను 6ంటికి లేచి పూజ చేసుకుంటానండి అని అంటాం మనం. ఆ రోజు ఏదో ఆఫీస్ పనో ఏదో ఉండి అర్జెంటుగా మనం 6ంటికి వెళ్ళిపోతే తిరిగి మనం మరుసటి రోజు వరకు కూడా మనం భగవంతుడిని పూజ చేసుకుంటూ ఉంటాం. మరి ఎందుకని 24 గంటలు మనం దాన్ని వెనకేస్తాం? అదే భార్య పిల్లల్ని గుర్తు చేసుకోవడానికి ఏ క్షణానైనా గుర్తు చేసుకుంటాం కదా. భక్తి అన్నప్పుడు ఈ యొక్క మనకు ప్రహ్లాదుడు చెప్పాడు మనకి. ఏమని చెప్పాడంటే 9 రకాలైన మార్గాలు ఉన్నాయంట. ఆ 9 రకాలైన మార్గాలు హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు తాను. అంటే ఒక అసురుడు, రాక్షసుడికి పుట్టిన కొడుకు 9 రకాల భక్తి మార్గాలు నేర్పిస్తున్నాడు తన తండ్రికి. తండ్రి, ఆ శ్రీమన్నారాయణుడిని చేరుకోవాలంటే 9 దోవలున్నాయి. ఈ 9 దోవలలోకించి నువ్వు ఏ విధంగా పోయినా కానీ వారి యొక్క పాదాల దగ్గరికి చేరుతావయ్యా అని చెప్తాడు. వాడు వినలేదు. మనం కూడా అదే విధంగా ఉన్నాం. మన లోపల కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు ఇత్యాది వ్యక్తులందరూ మనలో ప్రవహించిపోయారు. ఈ రోజులలో మనం చూసుకుంటే ఏ విధంగా ఉన్నామంటే, కృతాయుగంలోనంట పులి, మేక పక్కపక్కనే నది దగ్గర పోయి నీళ్లు తాగేబెట్టంట. అంటే పులికి తెలియదు, అంటే మనకు తెలుసు ఇప్పుడు కలియుగంలో ఆ పరస్పర శత్రు జంతువులు. పులి ఎదురుగా మేక కనబడ్డదు అంటే ఏం చేస్తుంది? పులి పంజా కొట్టి దాన్ని తినేస్తుంది. కానీ కృతాయుగంలో ఇవి రెండు కూడా మంచినీళ్ళు దాగి కలిసి వెనక్కి వచ్చాయంట, కలిసి ముందుకు పోయాయంట. అంటే దీనికి తెలియదు ఇది నా శత్రు జంతువు, నేను దీన్ని తినాలని చెప్పేసి. అంటే ఆ విధంగా ఉండేదంట. అదే త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి మనుషులలో ఏమైపోయిందంటే, ఒక ఊర్లో మంచి వ్యక్తులు ఉంటే ఇంకొక ఊర్లో రాక్షసత్వం ఉన్న మనుషులు ఉండేవాళ్ళంట. అంటే అయోధ్య లాంటి రాజ్యంలో దశరథ మహారాజు, రామచంద్రమూర్తి, సగరుడు లాంటి చక్రవర్తులు ఉండేవాళ్ళంట. ఒక లంక లాంటి దూరం ప్రదేశంలో రావణాసురుడు లాంటి వాడు, అసురుడు ఉండేవాడంట. అదే ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి ఒకటే కుటుంబంలో రాక్షస మనస్తత్వం, మంచి మనస్తత్వం వాళ్ళు, దైవ మనస్తత్వం వాళ్ళు ఉండేవాళ్ళంట. ఓ పక్కన
కౌరవులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి వాళ్ళు ఉంటే ఒక పక్కన ధర్మరాజు, అర్జునుడు లాంటి వ్యక్తులు ఉండేవారంట. ఒక పక్కన కృష్ణుడు ఉంటే కృష్ణుడు మేనమామ లాంటి కంసుడు ఉండేవాడంట. అదే కలియుగంలోకి వచ్చేటప్పటికి మనుషులలో 99%, 90% పైనే రాక్షసులుంటే కొందరిలో 10%, కొందరిలో 5%, కొందరిలో 1% మానవత్వం ఉందంట. అయితే ఈ రాక్షసత్వాన్ని మనం బలి చేసేసాలి. ఎక్కడో విరణకశ్యుడు మన దగ్గరకు వచ్చి ఇప్పుడు మనల్ని చీల్చి చిన్నాడడానికి రాడు. ఇప్పుడు కలియుగంలో వచ్చేదంతా కూడా ఏంటిదంటే, కలియుగంలో మనకు ఒక దారి చూపెట్టేది ఎవరంటే గురువులే. ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళే మనకు దోవ చూపెట్టగలుగుతారు. పీఠాధిపతులే మనకు దోవ చూపెట్టగలుగుతారు. గురువులే మనకు దోవ చూపెట్టగలుగుతారు. మరి ఇవి ఏం దోవ చూపెడతారు వీళ్ళు మనకంటే, ఈ సులువైన మార్గం కావాలి. ఇప్పుడు మనం ఒకప్పుడులాగా అడవిలలోకి వెళ్ళి మనము తపస్సు చేసుకోలేము, సంవత్సరాలు తపస్సు చేసుకోలేము. మరి ఎందుకంటే మనం లౌకికమైన జీవితంలో ఉన్నాం. మనం అందరము సన్యాసులం కాలేం కదా. అందరం తపస్సు చేసుకుంటందుకు వెళ్ళిపోదాం పుట్టిన ప్రతి వాళ్ళు అనుకుంటే అడవి నగరం అవుతుంది, నగరాలు అడవి అవుతుంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఏదో ఒక క్షణంలో నువ్వు భక్తి మార్గంలో ప్రయాణించాలని చెప్తున్నారు. ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు. 9 రకాలమైన 9 మార్గాలు ఉన్నాయి నాన్న. ఈ 9 మార్గాలలో నువ్వు ఏ మార్గంలోనైనా ఆ శ్రీహరిని ప్రార్థించు అంటున్నాడు. ఏంటి ఆ 9 మార్గాలంటే, మొట్టమొదటిది శ్రవణం, తర్వాత 2వది కీర్తనం, 3వది స్మరణం, 4వది పాదసేవనం, 5వది వందనం, 6వది అర్చనము, 7వది దాస్యం, 8వది సఖ్యం, 9వది ఆత్మనివేదనం అంటున్నాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో సమస్యల తీవ్రత నుండి బయటపడటానికి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించాలని గ్రహవేదంలో మనకు వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే, కృత్తికా నక్షత్రానికి సూర్యుడి అధిపతి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య ధ్యానం చేసుకోండి, సూర్యుడి స్తోత్రాలు చదువుకోండి, సూర్య మంత్రాలు జపించండి. ఇలా చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్ళు విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందుకే కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం సవిత్రే నమః ఈ సులభమైనటువంటి శక్తివంతమైనటువంటి సూర్య మంత్రాన్ని చదువుకోండి. ఓం సవిత్రే నమః ఈ మంత్రం చదువుకుంటే తిరుగులేని విధంగా వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విశేషమైనటువంటి పోటీతత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతర భాషల్లో కూడా మంచి నేర్పరితనం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే స్వభావం ఉంటుంది. దాన గుణం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి కృత్తికా నక్షత్రం వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అయితే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఇతరుల సలహాలు స్వీకరించకుండా వాళ్ళు అనుకున్నవి పాటిస్తూ జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. అత్యున్నత అధికారం ఇచ్చేటటువంటి పదవుల్లో విజయం సాధిస్తారు. ఇలా విజయం సాధించాలంటే కూడా సూర్యుడి అనుగ్రహం కావాలి. నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే సూర్య స్తోత్రాలు కానీ సూర్య మంత్రాలు కానీ చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం అని ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ సూర్యాష్టకం మొదలవుతుంది. ఆ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు చదువుకున్నా లేదా కనీసం విన్నా కూడా విశేషంగా కృత్తికా నక్షత్రం వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం కలిగి పరిపూర్ణంగా శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గ్రహదోషాలు తొలగింపజేసుకోవాలంటే, గ్రహాల అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గోధుమలు కానీ బెల్లం కానీ ఆదివారం ఎవరికైనా దానం ఇవ్వాలి. అసలు గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలు ఆదివారం చిన్నపిల్లలకి మీ చేత్తో పంచిపెడితే, గోధుమలు అంటే అవి సూర్యుడికి సంబంధించినవి కాబట్టి, బెల్లం అంటే అది సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి, గోధుమలు బెల్లం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. గ్రహాలకు రాజైన సూర్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఆదివారం గోధుమలు కానీ బెల్లం కానీ లేదా గోధుమలతో చేసినటువంటి లడ్డూలు కానీ మీ చేత్తో పంచిపెట్టండి.
విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క తిని మంచినీళ్లు తాగి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. దీనికి కారణం ఏంటి? బెల్లం ముక్క అంటే అది సూర్యుడికి సంబంధించింది. అంటే ముందుగా సూర్యునికి స్మరించుకొని సూర్యుడికి ప్రియమైనటువంటి బెల్లం ముక్కను ఆహారంగా స్వీకరించి సూర్యుడి అనుగ్రహాన్ని పొంది కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే సూర్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా తెల్లటి పూలమాలలు కానీ లేదా పూల దండలు కానీ ఆదివారం పూట విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించండి. దానికి కారణం ఏంటంటే నవగ్రహాల్లో సూర్యుడు రాజు, ఆ సూర్యుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడికే అధిపతి శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి ఆలయంలో ఆదివారం మీ చేత్తో మల్లెపూలమాల స్వామివారికి సమర్పించండి. లేదా తెల్లటి పూలదండలు ఏవైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో మీ చేత్తో స్వామివారికి సమర్పించి చక్కగా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. విష్ణువు ఆలయంలో ఆదివారం ప్రదక్షిణలు చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా దేవాలయంలో ఎక్కడైనా సరే విష్ణుమూర్తి అర్చన కోసం తెల్లటి సంపెంగ పూలు కానీ జాజి పూలు కానీ మల్లెపూలు కానీ నందివర్ధనం పూలు కానీ వీటిలో ఏవైనా స్వామివారి అర్చన కోసం ఇస్తూ ఉండండి. ఇలా చేస్తే కూడా మీకున్న గ్రహదోషాలు తొలగిపోయి మీ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం, ఆ సూర్యుడికే అధిపతి అయినటువంటి విష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది. తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ప్రతి నెలలో కూడా ఆదివారం ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోతే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ శుక్రవారం రోజు ప్రారంభించండి. అలాగే మంత్రాల పరంగా సూర్యుడి మంత్రంతో పాటుగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈశ్వరుడి మంత్రము విష్ణువు మంత్రము కూడా జపించుకోండి. అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కూడా ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. అంటే సూర్య మంత్రము, శివ మంత్రము, విష్ణు మంత్రము, ఈ 3 మంత్రాలు మీరు జపించుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలగటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి, గ్రహాల అనుగ్రహం కలగటానికి, సకల దేవతల అనుగ్రహం ద్వారా మీ అభీష్టాలన్నీ నెరవేరటానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి మాత్రం విష్ణు మంత్రం ఎక్కువగా జపించుకోండి. ఐశ్వర్య ప్రాప్తి కోసం శివ మంత్రం జపించుకోండి. తొందరగా జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి సూర్య మంత్రాన్ని జపించుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ వీలైనప్పుడల్లా కృత్తికా నక్షత్రం వాళ్ళు ఆదివారం పూట విష్ణువు ఆలయ సందర్శనం చేయండి. విష్ణువు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయండి. యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం అని అర్థం. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణుమూర్తి ఆలయంలో ఆదివారం ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే దాన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు. అలా చేయటం ద్వారా కూడా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. ఇక్కడ వ్యాసుల వారు రాముల వారి సుగుణాలని చెప్తూ ఉన్నారు. భ్రమాపకం, భ్రమజీవితమును అంతమొందింపజేసేవాడు. వాస్తవ ప్రపంచంలో జీవించడానికి అవకాశం కల్పించేవాడు. వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకొని జీవించుటకు మనకు సహకరించేవాడు. అసలు వాస్తవ ప్రపంచం అంటే ఏమిటి అని తెలుసుకునే దానికి ఆయన దారి చూపెడతాడు. శ్రీరామాయణాన్ని చదువుతూ ఉంటే ఆ అమృత కథా ప్రవాహంలో మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆయనకు జీవిత పరమార్థం తెలుసు, జీవన విధానము తెలుసు. ఆయన రాజు కాకముందే అనేక దేశాలు తిరిగారు. అనేక సమాజాల్లోని ప్రజల్ని వారు చూచారు. మహాత్ముల దగ్గరకంతా పోయి
ఆధ్యాత్మికపరమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. జీవిత లక్ష్యాల్ని ఎలా ఛేదించాలి, జీవితంలో ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా అనుసరించాలి, ఇతరులకు ఎలా ఆదర్శంగా ఉండాలో రాముల వారు చేసి చూపించారు. రాజు ఎలా ఉండాలో భరతునికి చక్కగా చెప్తాడు. కొన్ని ఉపదేశాలు చేస్తాడు, కొన్ని మార్గదర్శకాలని ఆయనకి తెలియజేస్తాడు రాముడు భరతునికి. రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నావా? ప్రజలు ఎలా ఉన్నారు? వారేమీ రాజు పట్ల, రాజ్యం పట్ల విరక్తితో లేరు కదూ. ప్రజలు ఆనందంగా ఉంటేనే రాజు కూడా సుఖంగా జీవిస్తాడు. భరత, ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. మంత్రులందరూ కూడా నీతో సమానంగా ఉండాలి, సమర్థులై ఉండాలి. రాజుగారి రహస్యాలను రహస్యంగా ఉంచేవాళ్ళుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. మంత్రిమండలి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, సీఎంకైనా పిఎంకైనా వీళ్ళే కళ్ళు చెవులు. జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఈ మంత్రిమండలి సరిగ్గా లేకపోతే పరిపాలన సరిగ్గా సాగదు. మంత్రులంతా కూడా అవినీతి పరులైతే రాజ్యము అధోగతి పాలైపోతుంది. కాబట్టి మంత్రులందరూ కూడా సమర్థులై ఉండాలి, నీ అజమాయిషిలో ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్తే మంత్రి గారు లెక్క చేయకుండా ఉంటే ఇక ఎలా ఉంటుంది పరిపాలన? కాబట్టి మొదటి సూత్రం చెప్పాడు, మంత్రులు సమర్థులుగా ఉండాలి. ఏ పని చెప్పినా, ఏ శాఖ ఇచ్చినా చేసేటట్లుగా ఉండాలి. చూసారా? నిరక్షర కుక్షికి విద్యాశాఖ ఇచ్చారనుకోండి, ఏమిటి పరిస్థితి? లెక్కలు రానివాడు ఆర్థిక శాఖ మంత్రి, అనారోగ్యపరుడు ఆరోగ్య శాఖ మంత్రి. ఇంకెలా ఉంటాయో చూడండి. కాబట్టి ఇక్కడ రాముల వారు భరతునికి చెప్పింది, వాడి సమర్థతను బట్టి వాడికి శాఖలు అప్పగించాలి. వాడు ఏ శాఖనా చేయగలిగి ఉండాలి. ఇచ్చినటువంటి మంత్రి పదవి సమర్థతతో నెరవేర్చేవాడుగా ఉండాలి. ఇది గమనించాలి. రాజు అనేవాడు వారంతా కూడా పండితులై ఉండాలి, అన్ని విషయాలు తెలిసి ఉండాలి. చూచారా? అలా ఉంటేనే బాగుంటుంది. రాజుగారి ఆలోచనలను రహస్యంగా ఉంచాలి, బహిర్గతం చేయకూడదు. పరిపాలన చేసేటప్పుడు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, వాటిని సీక్రెట్లుగానే ఉంచాలి. ఆడ మంత్రిమండలి సమావేశం జరుగుతుంటే బయట వచ్చి మీటింగులు పెట్టకూడదు, జరిగిన వెంటనే అనౌన్స్ చేయకూడదు. చూచారా? ఇలా చూడండి, ఆ రోజుల్లోనే రాముల వారు ఎంత చక్కగా తన మంత్రిమండలి ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అంతా బయట చెప్పకూడదు. ఈ సెక్రటరియట్లు ఉంటారు, సెక్రటరీస్, వీళ్ళే మూల స్తంభాలు. అన్నీ కూడా వాళ్ళే, చాలా వరకు వాళ్ళే నిర్వహించేస్తూ ఉంటారు. మంత్రులు ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాలో అంతా వాళ్ళే చూస్తూ ఉంటారు. కాబట్టి వీరంతా కూడా విధేయులుగా ఉండాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, దేశంలో ప్రధానమంత్రికి మంత్రిమండలి విధేయులుగా ఉండాలి అని చెబుతున్నారు రాముల వారు. మంత్రులు రాజును ఎదిరించే పరిస్థితి తెచ్చుకోకూడదు. వాళ్ళంతా కూడా సమిష్టి బాధ్యత వహించాలి. నువ్వు ఉండవయ్యా, లేదు నువ్వు రాజీనామా చేయవా అంటే రాజీనామా చేసేటట్టుగా ఉండాలి. తిరగబడకూడదు, గ్రూపులు కట్టకూడదు. ఇప్పుడు రోజుకొక పార్టీలు మార్చేస్తున్నారనుకోండి, అధికారమే పరమావధిగా పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ. ఏ పార్టీలో ఉంటే నాకు అధికారం వస్తుంది, ఇదే పరమావధిగా అయిపోయి ఉన్నది. ఏం చేద్దాం ఈ ప్రజాస్వామ్యంలో? ఆ రోజుల్లో కూడా మంత్రుల్లో కూడా చాలామంది సమర్థులుగా ఉంటారు. కొందరు పైకి చెప్పలేకపోయినా లోపల అసంతృప్తితో కూడా ఉంటారు. లోపల అసంతృప్తితో ఉండకూడదు.
అది ఎప్పటికైనా ప్రభుత్వానికి ప్రమాదమే. చూచారా, ఇక్కడ అధికారుల విషయం కూడా రాములు వారు చెప్తున్నారు. అధికారులను నియమించేటప్పుడు వారి సమర్థతను, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించి నియమించాలి. వాళ్లకు రహస్యంగా పరీక్షలు నిర్వహించాలని చెప్తున్నారు. చూడండి, ఐఏఎస్, ఐపీఎస్ అప్పట్లోనే వాళ్ళకి తగిన పరీక్షలు, వాళ్ళ సమర్థతను నిరూపించుకునేటువంటి పరీక్షలు. ఎందుకంటే వాళ్ళు ముఖ్య అనుచరులు యంత్రాంగంలో. గొప్ప ఉద్యోగాల్లో నియమించేటప్పుడు వారిని బాగా పరీక్షించి పదవుల్లో పెట్టాలి. వాళ్ళు అవినీతి పరులు కాకుండా చూసుకోవాలి. వారికి జీతభత్యాలు బాగా ఇవ్వాలి. అవే కదండి, జీతం తక్కువగా ఉంటే వాడు గీతం కోసం చూస్తాడు. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఈ రాజు యొక్క ఆంతరంగికుడు ఒక ఆయన ఉన్నాడు. తర్వాత ఈ కథ చెప్పుకుందాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.